హాయ్, హలో, నమస్తే. ఇప్పుడు కొన్ని వెబ్‌సైట్‌లున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో కొన్ని వెబ్‌సైట్‌లున్నాయి. ఈ వెబ్‌సైట్స్ ఏంటి అంటే, మీకు సీబీడీ ఆయిల్ అని ఒకటి అమ్ముతారు. సీబీడీ ఆయిల్ అని ఒకటి అమ్ముతారు. అది కొనుక్కోవాలంటే మీరు ఆన్‌లైన్‌లోకెళ్ళి జస్ట్ ఆర్డర్ చేస్తే, జనరల్‌గా మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే మెటీరియల్ ఎట్లా వస్తాయి మీకు? అది ఎదురు కొరియర్ ద్వారా కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ, లేదంటే ఏ అమెజాన్ డెలివరీ వాడో, లేదంటే ఏ ప్రైవేట్ డెలివరీ క్యాండిడేట్, ఏ ప్రైవేట్ ట్రావెల్సో ఇట్లాంటినే కదా ఇప్పుడు జనరల్గా అట్ హోమ్ డెలివరీ చేయాలంటే ఆన్లైన్ మెటీరియల్ మీరు కొన్నప్పుడు. ఇప్పుడు దానిలో నుంచి మీకు మీకు సమ్ సస్పెక్టెడ్ మెటీరియల్ వస్తే ఎలా కనుక్కుంటారు అనేది మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక అలర్ట్ ఇస్తున్నాం. ఎందుకు ఈ గవర్నమెంట్కి అలర్ట్ ఇస్తున్నామంటే, అదే కొంతమంది పిల్లల్ని పట్టుకొని గుడ్డును బాదినట్టు బాతారు. అదే తెనాలి ఐతానగర్లో గుడ్డును బాదినట్టు బాతారు. ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఏం చేశారా అంటే, వాళ్ళు ఇదే గంజా బ్యాచ్ అంటున్నారు కదా, గంజా బ్యాచ్ అని చెప్పి విపరీతంగా కొట్టారు. ఓకే, సరే, అది ఏదో పోలీస్ మీద అటాక్ చేశారనేది ఒక మెయిన్ ఎలిగేషన్ కాబట్టి ఓకే, అది మన పక్కన పెడితే, పిల్లల్ని మీరు విపరీతంగా కొట్టారు. మేము ఆ ట్రాన్సాక్షన్లో మేము జస్ట్ కొంచెం ఆన్లైన్లో చూస్తుంటే, ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్లు కనపడ్డాయి. ఇది ఒక వెబ్సైట్ చూపిస్తున్నాం మీకు, చూడండి. ఈ వెబ్సైట్ మీద గతంలో 2024లోనే మన చీరాల ప్రదీప్ కుమార్ సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో, తను ఆల్రెడీ దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాశాడు. అతను సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిప్లై కూడా వచ్చింది. ఏమని, మేము వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని అది కూడా చూపిస్తాం మీకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు వీళ్ళకని రిప్లై ఇచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. బట్ ఇది వెబ్సైట్ ఒకటి చూపిస్తున్నారు, చూడండి. ఈ వెబ్సైట్ ఏంది, క్యానా వేదిక్ అంటే ఆయుర్వేదం పేరుతోటి ఇది మందులన్నీ అమ్ముతున్నారు. క్యానా వేదిక్ అనేది ఆయుర్వేదమే కదా, ఆయుర్వేదం మందుల పేరుతో అమ్ముతున్నారు. దీంట్లో ఇక్కడ చూడండి, సిబిడి ఆయిల్ అని ఉంది. ఇది చూడండి, సిబిడి ఆయిల్ అంటే ఏంది, క్యానాబీస్ నుంచి, గంజాయి నుంచి తీసినటువంటి ఆయిల్ అనమాట. గంజా నుంచి తీసిన ఆయిల్ని ఎవరెవరికి వాడుతున్నారు, సిబిడి ఫర్ పెట్స్ అని, అంటే జంతువులకి, ఇళ్లలో మీరు కుక్క పిల్లలు ఏమైనా పెంచుకుంటే వాటికి రోగాలు వస్తే వాటికి వేయటానికంట, టోపికల్స్ అంట, హెర్బల్ సప్లిమెంట్స్ అంట, సిబిడి ఆయిల్ అంట, ఇవన్నీ డిఫరెంట్ పేర్లు పెట్టి అమ్ముతున్నారు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గంజాయి, రైట్? ఆబ్వియస్లీ ఏంటి, అది గంజాయి కదా, అది సిబిడి ఆయిల్ అనేది. ఇప్పుడు ఆ సిబిడి ఆయిల్ని డైరెక్ట్గా ఇది చూడండి, ఒక పెద్ద వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్లో ఇవన్నీ అమ్ముతున్నారు. ఇవన్నీ అమ్ముతుంటే ఇదేంటంటే, సిబిడి ఆయిల్ అనేది గంజా నుంచి తీస్తారు కదా, ఇంత అఫీషియల్గా వెబ్సైట్ ఓపెన్ చేసి అమ్ముతున్నారు వీటిని. ఇక్కడేమో మేము గంజాయిని ఏమంటారు 100 రోజుల్లో సర్వనాశనం చేసేస్తాం మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సరే, నువ్వు గంజాయిని నాశనం చేస్తావు, ఈ ఆన్లైన్లోకి వెళ్ళి దీన్ని ఆర్డర్ చేస్తారు, వాళ్ళు ఆయిల్ పంపిస్తారు, దాన్ని అది గంజా నుంచి తీసిందే కదా, ఆయిల్ తాగుతారు, డ్రగ్గే కదా, ఎనీథింగ్ ఇస్ ఎ డ్రగ్, రైట్? దాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాట్ ఈజ్ యువర్ మెజర్ టు స్టాప్ దీస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్, అండ్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ నుంచి గంజా కొనుక్కునే వాళ్ళు ఎలా ఆపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని మేము అడుగుతున్నాము. అది ఓకే, పిల్లలు దొరికారు కాబట్టి పిల్లల్ని పట్టుకుని కొట్టారు రోడ్డు మీద. ఎందుకు కొట్టారా అంటే గంజా బ్యాచ్ అన్నారు. వీళ్ళెవరు వెబ్సైట్ ఓపెన్ చేసి అమ్ముతున్నారు మొత్తం. ఇది అడ్రస్ చూస్తే ఎక్కడో ఒరిస్సాలో, ఢిల్లీలో అడ్రస్లు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుందో, ఇది ఒక వెబ్సైట్. ఓకే, ఇది ఇంకొక వెబ్సైట్ చూపిస్తున్నాను, చూడండి. ఔషధ్.com అని ఒక వెబ్సైట్, ఔషధ్.com. ఇది కూడా వేదిక్ వెల్నెస్, నియో వేదిక్ వెల్నెస్ అంటే ఇది కూడా ఆయుర్వేదం అయి ఉండొచ్చు. ఇది ఈ వేదిక్ సాంస్క్రిట్ పదాలన్నీ కూడా ఆయుర్వేదం మెడిసిన్ మీద వాడతారు. ఓకే, ఆయుర్వేదిక్ మెడిసినే అయి ఉండొచ్చు. ఇది చూడు, బై సిబిడి ఆయిల్ అనేది అక్కడి నుంచి తీసుకుందా, గంజా నుంచి తీసుకునేటువంటి ఆయిల్, దాని ద్వారా తయారు చేసే ఆయిల్.
ఇక్కడ ఏమని రాశారు చూడండి, లైసెన్స్డ్ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది. సర్ప్రైజింగ్ కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇక్కడ ఒక చాట్ విత్ అస్ అని ఒక మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబర్ ఇచ్చారు అంతే. దీనికి ఫోన్ నెంబర్ ఉండదు, అడ్రస్ ఎక్కడో ఒరిస్సానో ఢిల్లీనో అడ్రస్ పెడతారు. అడ్రస్ పెట్టి ల్యాండ్లైన్ నెంబర్ ఉండదు, ఏదో ఒక వాట్సాప్ నెంబర్ పెడతారు. ఆ నా వాట్సాప్ నెంబర్లో మనం చాటింగ్ చేయాలి. వీళ్ళతోటే చాటింగ్ చేస్తే నువ్వు వాడికి డబ్బులు వేస్తే వాడు నీకు ఆన్లైన్లో పంపిస్తాడు, గంజాయి ఆయిల్ పంపిస్తున్నాడు వాడు ఆన్లైన్లో. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందా నిజంగా అని మాకు డౌట్ వచ్చి ప్రదీప్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఆర్టీఐ వేశాడు. ఇవన్నీ ఏంటి అంటే గంజాయి అమ్ముతున్నామని చెప్పి వెబ్సైట్ ఓపెన్ చేశారు, గంజాయి ఆయిల్ సిబిడి ఆయిల్ అమ్ముతున్నామని వెబ్సైట్ ఓపెన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ మీరు పర్మిషన్ ఇచ్చారా అని ఇతను ఒక క్వశ్చన్ వేసాడండి. మీకు అది చూపిస్తా ఇప్పుడు చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిప్లై చూపిస్తా చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఇది ప్రదీప్ వేసిన శ్రీ ప్రదీప్, ఓకే, ప్రదీప్ వేసినటువంటి ఆర్టీఐ. ఈ ఆర్టీఐకి వాళ్ళు ఏమి రిప్లై ఇచ్చారు, ప్లీజ్ ప్రొవైడ్ టిల్ టుడే టోటల్ హౌ మెనీ వెండర్స్ వెబ్సైట్స్ ఆర్ గాట్ లైసెన్స్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నో సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అని ఇచ్చారు అతనికి. అంటే మీరు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారయ్యా అంటే నో సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అంటే అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద నో సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సో సర్ప్రైజింగ్. పర్మిషన్ ఇచ్చింది మీరే కదా, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్టు మీ దగ్గర డేటా ఉండాలి కదండి. ఇక్కడ వెరీ క్లియర్ కదా, ప్లీజ్ ప్రొవైడ్ టిల్ టుడే టోటల్ హౌ మెనీ వెండర్స్ ఆర్ వెబ్సైట్స్ ఆర్ గాట్ లైసెన్స్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నో ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు. Please provide the list of vendors, websites and license details of those vendors, websites who got license to sell CBD oil. CBD oil అంటే ఏంది, అదే చెప్పాను కదా, గంజాయి ఆయిల్ అమ్మడానికి మీరు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు. క్యానబిస్, ది ఆయిల్ ఆర్గానిక్ క్యానబిస్ అని అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు, రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అకార్డింగ్ టు సెక్షన్ 3A ఆఫ్ ది డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940. CBD does not come under the category of Ayurvedic drug. మరి ఇఫ్ ఇట్ డస్ నాట్ కమ్, వాళ్ళు అక్కడ CBD ఆయిల్ అమ్ముతున్నామని చెప్పేసి పర్మిటెడ్ అంటారు ది గవర్నమెంట్ ఆఫ్ ఆయుష్ అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ వెబ్సైట్లో చూపించాను కదా, అమ్ముతున్నారు దాన్ని. ఓకే, ప్లీజ్ ప్రొవైడ్ అఫీషియల్ కమ్యూనికేషన్ GO డీటెయిల్స్ గివెన్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆర్ లీగల్లీ కెన్ సెల్, సిటిజన్స్ ఆఫ్ ఇండియా కెన్ బై THC oil, organic cannabis and CBD oil without any doctor's prescription. డాక్టర్ అనేవాడు ప్రిస్క్రిప్షన్ ఇవ్వకుండా ఓకేనండి నాకు ఆస్తమా ఉంది, CBD ఆయిల్ కొద్దిగా గంజాయి తాగితే తగ్గుతాయి, డాక్టర్ చెప్పాడు, ఏమంటారు డాక్టర్ నాకు రోగం వచ్చింది అందుకని తాగుతున్నాను, రోగం వచ్చింది ఆస్తమా ఉంది అందుకని కొద్దిగా గంజాయి తాగమని ఎవరు మా పక్కింటి ఇదంతా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి కదా, ఇదిగోండి నీకు ఈ రోగం వచ్చింది నువ్వు అందుకని గంజాయి తీసుకోమని డాక్టర్ అడిగి ఇవ్వాలి కదా మీకు పర్మిషను. ఆ పర్మిషను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాగ వెబ్సైట్లు ఆన్లైన్లో ఓపెన్ చేసి ఎవడంటే వాడు ఆర్డర్ చేస్తే ఈ CBD ఆయిల్ అమ్మేటువంటి పర్మిషన్ మీరు ఎవరికన్నా ఇచ్చారా అని అంటే ఇక్కడ పైన అదే ఇచ్చారు, సేమ్ యాజ్ అబవ్ అంటే అర్థం ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు. ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిప్లై, ఇన్ఫర్మేషన్ లేదు, ఆ CBD ఆయిల్ అనేది ఆయుర్వేదిక్ డ్రగ్ కిందకి రాదు, మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. మరి వాళ్ళందరూ యథేచ్ఛగా వెబ్సైట్లు ఓపెన్ చేసి ఇండియాలో CBD ఆయిల్ అమ్ముతుంటే గవర్నమెంట్ ఇప్పుడు మేము ఇదంతా చూపుతున్నామంటే పిల్లల్ని పట్టుకొని కొట్టారు తెనాలి రోడ్డు మీద, ఏమంటే గంజా బ్యాచ్ అన్నారు. మేమేమన్నామంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కొనలేదని మీరు ఎలా చెప్పగలరు? ఇది ఆంధ్రప్రదేశ్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇండియా మొత్తం మీద ఎవడన్నా కొంటాడు కదా. ఆంధ్రప్రదేశ్లో నుంచి ఈ వెబ్సైట్కి ఎవరో ఆర్డర్ పెట్టుకొని ఆన్లైన్లో వస్తే మీరు చూస్తారే, నేడు పోస్ట్ ఆఫీస్లో వచ్చింది, డెలివరీ బాయ్ వస్తాడు, పోస్ట్ అంటాడు, పోస్ట్ వేసిపోతాడు, దాంట్లో ఏ ఆయిల్ ఉంది నీకేం తెలుసు, క్యానబిస్ ఆయిల్ ఉందా ఏముందా మీ గవర్నమెంట్ చెక్ ఏంటి దానికి లేదు. సరే పైన ఒక వెబ్సైట్లో కుక్క పిల్లలకు కూడా పెట్స్ అని రాశాడు, ఇది కూడా మా ఇంట్లో కుక్క పిల్లలకు కొంటున్నానని చెప్పి గంజా ఆయిల్ కొనుక్కొచ్చి ఆడు తాగుతున్నాడేమో.
లేదంటే కుక్క పిల్ల కొంటున్నామని చెప్పి గంజాయి తీసుకొచ్చి కాలేజీ పిల్లలకి వాళ్ళకి అమ్ముతున్నారేమో. వాట్ ఈస్ ద చెక్? ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ ద చెక్ ఆన్ దీస్ వెబ్సైట్స్? అది అర్థం కాలే. ఓకే, చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ప్లీజ్ ప్రొవైడ్ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్ లీగల్ టు సెల్ యూ ది ASU డ్రగ్స్ కంటైనింగ్ బాంగ్ అంటే క్యానబీస్ అండ్ ప్రిస్క్రైబ్డ్ బై సర్టన్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ e-commerce platforms for creating multiple diseases. If it is illegal, what is the legal punishment, fine and other details for those selling illegal sale of CBD oil and THC oil, organic cannabis etc. in the name of Ayurvedic medicine. Ayurvedic medicine పేరుతోటి మీరు CBD ఆయిల్ అమ్ముతున్నారు అంటే గంజా నుంచి తీసిన ఆయిల్ అమ్ముతున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏమిచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ డస్ నాట్ ఇష్యూ లైసెన్స్ ఫర్ పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆయుష్ మెడిసిన్స్ అని చెప్పి ఇచ్చింది. ఓకే, ఇది ప్రదీప్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక రిప్లై. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్లై ఇచ్చింది. ఇప్పుడు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం మళ్ళీ. ఓకే, మనం లెట్ us గో బ్యాక్ టు దట్ వెబ్సైట్ అగైన్. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఇది ఎలా రాశారు? లైసెన్స్డ్ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఎలా రాసి హ్యాపీగా CBD ఆయిల్ అమ్ముతున్నారు. ఇది ఎందుకంట? ఇన్సోమినియా, మతిమరుపు ఉంటే, ఇమ్యూనిటీ, ఇన్ఫ్లమేషను ఇట్లాంటి వాటికి CBD ఆయిల్. గంజాయి తాగితే ఆరోగ్యం అయితే ఎందుకు తాగుతున్నారా బాయ్ అంటే ఆరోగ్యానికి మంచిది, గుండెకి మంచిది అని చెప్పి లీటర్లు తాగి రోడ్ల మీద పడుతున్నారు కదా అందరూ, తాగిన వాళ్ళు చాలామంది. ఇప్పుడు ఇది కూడా అంతే, ఇమ్యూనిటీ కోసము అని చెప్పేసి గంజా నుంచి తీసిన ఆయిల్ అమ్ముతున్నారు వెబ్సైట్లో ఓపెన్ చేసి. సెంట్రల్ గవర్నమెంట్ మేము ఆ పర్మిషన్ ఇవ్వలేదంటారు. ఓకే, చిన్నపిల్లల్ని పట్టుకొని కొట్టడం చాలా ఈజీ. చిన్నపిల్లల్ని ఏదో పట్టుకుని వాళ్ళని అట్లాంటి వాళ్ళు పట్టుకొని హింసించడం చాలా ఈజీ. భారతదేశం లాంటి యొక్క పెద్ద కంట్రీలో ఒక వెబ్సైట్ పెట్టి డైరెక్ట్గా అమ్ముతున్నాడు అని అంటే వాడికి ధైర్యం లేకపోతే, పొలిటికల్ పవర్ లేకపోతే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఎవరన్నా ఈ సాహసం చేస్తారంటే? ఆయుర్వేదిక్ మెడిసిన్ పేరుతోటి CBD ఆయిల్ అమ్ముతారా? సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అండర్ ద లైసెన్స్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వెబ్సైట్లోనే పెట్టాడు డైరెక్ట్గా. ఓకే, ఇది సర్ప్రైజింగ్. ఇది చూడండి, లైసెన్స్ నెంబర్లు కూడా ఇచ్చారండి వీళ్ళు. ఇదిగో మాకు లైసెన్స్ ఉంది, లైసెన్స్ని బట్టి అమ్ముతున్నాం మేమని. ఓకే, సో ఇది సంగతి. అది మీ దృష్టికి తీసుకొస్తాను. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదని మనం చెప్పలేము. ఎందుకంటే ఇది ఆన్లైన్ వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్లో నుంచి కూడా ప్రజలు కొంటున్నారేమో వెబ్సైట్లోకి వెళ్ళి. మాకు కనిపించినోడు వాడికి ఎందుకు కనిపించదు? ఇది కూడా పకోడీ అమ్ముతున్నాడట. ఇది ఎక్కడో బ్యాంగ్కి పకోరీ రిసైప్. బ్యాంగ్ అంటే ఏంది? బ్యాంగీ అంటే ఏంది? బ్యాంగ్కి పకోరీ రిసైప్. బ్యాంగీ అంటే ఇదే క్యానబీసే. ఈ క్యానబీస్ తోటి పకోడీ చేసి అమ్ముతున్నాడట. వాడు వెబ్సైటే పెట్టి వాడు అమ్ముతున్నాడు. ఫుడ్ ఎట్ అమ్ముతున్నాడు, పకోడీలు ఏది గంజాయి పకోడీలు కలిపి పకోడీలు అమ్ముతున్నాడు అని చెప్పి డైరెక్ట్ వెబ్సైటే పెట్టాడు. ఇది NDTV ఫుడ్ దాంట్లోనే వచ్చింది ఇది. బ్యాంగ్ అంటే మరి అదే. ఓకే, బ్యాంగ్ పకోరీ అంటే మార్జువానా ఫ్రెటర్స్నే బ్యాంగ్ అంటారు. అది అమెరికాలో అక్కడ ఇక్కడ అమ్ముతుంటారు. అమెరికాలో, జపాన్ ఎక్కడైతే ఈ పెద్దగా ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఒక లిమిటెడ్గా తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి పర్మిటెడ్ కదా వాళ్ళకి. అక్కడ ఈజీ. ఇప్పుడు మన భారతదేశంలో పర్మిషన్ లేదు కదా గంజాయికి ఇట్లా ఫుడ్లో కలిపి అమ్ముకోవడానికి. ఇప్పుడు మనం దీని గురించి ఏమైనా అడిగితే మళ్ళీ దీన్ని కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు అంటారు. మరి ఇలా ఎలా అమ్ముతున్నారా అంటే ఇంకా అమ్ముతున్నారు అంతే. వాట్ ఈస్ దట్ వీ క్యాన్ డూ? ఇక్కడ బ్యాంగ్ అంటే ఏంటి అర్థం? బ్యాంగ్ డ్రింకర్స్. ఇదేదో ఒక గొట్టం పెట్టుకొని ఆ గొట్టంలో గంజాయి పౌడర్ వేసుకొని ఇట్లా పీలుస్తారు కదా, ఇది బొమ్మలు అక్కడ కనిపిస్తున్నాయి. బ్యాంగ్ డ్రింకర్స్ అట. ఇదంతా నూరి ఫుడ్లో కలుపుతున్నారు చూడండి. బ్యాంగ్ అంటే ఇదంతా ఇది. ఓ నైనా, ఇది రొట్టెలు కూడా చేశారు దాంతో. ఓకే, ఇదేంటిదో కలర్స్ ఆఫ్ ది స్మైల్స్ అండ్ నేచర్. బ్యాంగ్ పకోరా ఫర్ హోలీ. మరి
మ్యారిజువానా ఫ్రిటర్స్, మ్యారిజువానా ఓ అమ్మ డైరెక్ట్గా బొమ్మ కూడా వేసాడు, గంజాయి మొక్క బొమ్మ కూడా వేసాడు. దీంతో పకోడీ చేసి కానీ పకోడీ చేసి మీకు అమ్ముతున్నామని చెప్పేసి వాడు డైరెక్ట్గా అమ్ముతుంటే ఇది ఎన్ని వదిలేసి వీళ్ళందరిని వదిలేసి పిల్లల్ని పట్టుకొని రోడ్డు మీద కొట్టేది ఏంటంటే. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. ఎనివే ఇదంతా చేసిన ప్రదీప్ కుమార్, ఇట్లాంటి ఆర్టీఐలు అన్నీ ఎక్కడ ఇట్లాంటివి కనిపించినా ప్రదీప్ కుమార్ వేస్తూ ఉంటాడు ఆర్టీఐలు. ఇది కూడా వేసాడు ఆర్టీఐ. అయితే ఇది 2004లోనే వేసాడు. బట్ ఇప్పుడు మన కాంటెక్స్ట్ వచ్చింది కదా, 2 రోజుల నుంచి గంజా బ్యాచ్ అని మన పిల్లల్ని దొబ్బుతున్నారు కదా అక్కడ దొరికిన వాళ్ళని. అందుకని ఎట్లా కాంటెక్స్ట్ వచ్చిందని చూపిస్తున్నాం మీకు. థ్యాంక్ యూ, నమస్కారం.